మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ప్రేమలు. అదేంటి మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ అంటారా? అరే ప్రేమలు హీరో గురించి మాట్లాడుతున్నా లేటెస్ట్ అతని సినిమాకి సంబంధించిన అప్డేట్ని మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మీ చెవిన వేసేద్దామని మీ ముందుకు వచ్చేసా. మలయాళ అనువాద సినిమానే ప్రేమలు చాలా మందికి నచ్చేశాడు. తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు నస్లేన్. ఇప్పుడు అతని నుంచి వచ్చినటువంటి మరొక సినిమానే జింఖానా. ఇప్పటికే మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ దక్కించుకున్నటువంటి ఈ సినిమా తెలుగు సినీ ప్రియుల ముందుకి వచ్చేసింది. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ కథ నచ్చిందా, అలరించిందా, నస్లేన్ కు తెలుగులో మరో విజయాన్ని అందించిందా అనే డీటెయిల్స్ లోకి వెళ్ళిపోవాలంటే మొదటి మాటలోకి వెళ్ళిపోవాలి. సో అలపుజకు చెందినటువంటి కుర్రాళ్ళు వీళ్ళు మహా ఆకుతాయిలు. జోజో జాన్సన్, డీజే జాన్, షిఫాజ్ అహ్మద్ అండ్ షిఫాజ్ అలీ అండ్ షనవాజ్, దీపక్ పనిక్కర్. వీళ్లలో షనవాజ్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా 12th ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవడంతో డిగ్రీలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఆబ్వియస్లీ ఉండదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు స్పోర్ట్స్ కోటా ద్వారా అడ్మిషన్ సాధించేందుకు బాక్సింగ్ ఆటలోకి అడుగు పెట్టాలని చెప్పి ఒక డెసిషన్కి వస్తారు. అలా లోకల్లో ఉన్నటువంటి అలపుజ జింఖానా అకాడమీలో బాక్సింగ్లో శిక్షణ తీసుకోవటం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఈ ఆకతాయి గ్యాంగ్కి యాంటనీ జోషువా అని చెప్పి ఒక కోచ్ అనమాట. అతని శిక్షణలో స్థానిక బాక్సింగ్ పోటీల్లో ఎలాగో గెలిచినటువంటి జోజో జాన్సన్ గ్యాంగ్ ఆ తర్వాత కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడం కోసం అని చెప్పి రెడీ అవుతుంది. అయితే ఎంతో ప్రొఫెషనల్ ఆటగాళ్ళు ఆడేటువంటి పోటీ పడేటువంటి ఈ బాక్సింగ్ పోటీల్లో మరి ఆకతాయి గ్యాంగ్ వెళ్ళటం అయితే వెళ్ళింది, కానీ వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుందంటారు? ఎలాంటి సవాళ్లు వాళ్ళకి ఎదురయ్యాయి అంటారు? అండ్ ఈ ప్రయాణంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారంటారు? స్టేట్ బాక్సింగ్ పోటీల్లో జోజో జాన్సన్ గ్యాంగ్ గెలిచిందంటారా? మొత్తానికి నెట్టుకొచ్చిందంటారా? అసలు ఏం చేసిందంటారు? మిగతా కథంతా థియేటర్లో చూసేయచ్చు. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలు అనగానే ఒక అండర్ డాగ్లా మొదలయ్యేటువంటి హీరో ప్రయాణం, ఒక ఆటలో ఎదిగేటువంటి క్రమం ఇన్స్పిరేషనల్గా ఉంటూ ఉంటుంది. మరి ఈ కథ ఎలా ఉంది, ఎలా సాగింది అనేటువంటి డీటెయిల్స్ నెంబర్ 2 తెలుసుకుందాం పదండి. సో గెలుపు కోసం పడేటువంటి సంఘర్షణ ఒక ఇన్స్పిరేషనల్ ప్రయాణంలో భాగంగా మనం ఎన్నో ఎమోషన్స్ అవి చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఎమోషన్స్ కూడా అలాంటి కథల్లో బాగా పండుతాయి కూడా, అవునా? కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్ సినిమా అనమాట. అంటే క్రీడా నేపథ్య సినిమానే, మరి ఆద్యంతం కూడా మంచి వినోదాన్ని ప్రధానంగా చేసుకుని సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఆటలోని గెలుపోటముల కన్నా కూడా ఆ ప్రయాణం నేర్పించేటువంటి పాఠాలు, అవిచ్చేటువంటి అనుభవాలు. ఈ క్రమంలో ఒకవేళ వాళ్ళు ఒక మంచి టార్గెట్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ లక్ష్యాన్ని కనుగొనేటువంటి తీరు ఇక్కడ చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇది అంతిమంగా స్నేహం విలువను చాటి చెబుతూనే జీవితానికి క్రమశిక్షణ గొప్పతనంతో పాటుగా ఆకతాయితనంగా బాక్సింగ్లోకి అడుగుపెట్టినటువంటి ఒక 6 కుర్రాళ్ళు ఆఖరికి ఆ ఆటనే వారి జీవిత లక్ష్యంగా ఎలా మార్చుకున్నారు అనేది ఈ సినిమా కథాంశం అనమాట. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో పెద్దగా కథ ఏం కనిపించదులేండి, బికాజ్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ జోజో జాన్సన్ గ్యాంగ్ రిజల్ట్స్ ఎపిసోడ్తో సినిమాని ప్రారంభించినటువంటి డైరెక్టర్ ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు చేసినటువంటి అల్లరి గురించి, అమ్మాయిల వెంటపడుతూ చెప్పేటువంటి డైలాగులు, అలాగే బాగా నవ్విస్తారులేండి. అక్కడక్కడ మంచిగా నవ్వులైతే కనుక నవ్విస్తారు. సో జోజో గ్యాంగ్ బాక్సింగ్ నేర్చుకోవాలని చెప్పి డిసైడ్ అవ్వటం, జింఖానా అకాడమీలో అడుగు పెట్టడం, ఆ క్రమంలో కోచ్ ఇచ్చేటువంటి చాలా కఠినమైనటువంటి శిక్ష తట్టుకోలేక వాళ్ళు పడేటువంటి ఆ ఇబ్బందులు కూడా అక్కడక్కడ నవ్వులు పూయిస్తాయి, ప్రేక్షకుల్ని చాలా నవ్విస్తాయి. జోజోతో పాటుగా అతని మిత్రులు లోకల్ గేమ్స్లో గెలిచి కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధపడినప్పటి నుంచి ఒరిజినల్ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవాలి. నెంబర్ 3 అంటే సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ స్టేట్ బాక్సింగ్ పోటీల చుట్టూనే ప్రధానంగా తిరుగుతుంది కదా కదంతా. అలాగని చెప్పి ఇక్కడ ఆటలో ఏమైనా ఇంట్రెస్టింగ్ సంఘర్షణ, మంచి గేము అలా ఉంటుందా? అంత సీరియస్నెస్ కూడా కనిపించదనే చెప్పుకోవాలి. ఇక్కడ జోజో అండ్ అతని ఫ్రెండ్స్ చేసేటువంటి అల్లరితో కంప్లీట్గా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. అండ్ తన టీం సభ్యులు బాక్సింగ్ రింగ్లోకి అడుగుపెట్టే ప్రతిసారి ఫ్రెండ్స్తో కలిసి ఒక అద్రిపోయేటువంటి థీమ్ సాంగ్తో వాళ్ళని స్టేడియంలోకి తీసుకొచ్చేటువంటి తీరైతే కనుక ఖచ్చితంగా నవ్వేలా చేస్తుంది. ఇలా జోజో గ్యాంగ్లోని ప్రతి ఆటగాడు ఒక వీరుడ్లా బౌట్లోకి అడుగు పెడతాడు. ఎవరైతే కనుక ప్రత్యర్థి ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఒక్క దెబ్బకి నాకౌట్ అయ్యి రింగ్ నుంచి బయటకు రావడం అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ జట్టు నుంచి అద్దెనేటువంటి పోరాటంతో షిఫాజ్ అలీ విజయం సాధించినప్పటి నుంచి కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుందిలేండి. కిరణ్, దీపక్ల బాక్సింగ్ బౌట్లు కథలో మంచి ఉద్వేగాన్ని రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకుల ఊహకు డిఫరెంట్గా అందకుండా ఉంటుంది. అండ్ ఫైనల్ క్లైమాక్స్ ఘట్టాల్లో హీరో గ్యాంగ్ బాక్సింగ్ రింగ్లో కాకుండా ఒక మైదానంలో చేసేటువంటి బాక్సింగ్ పోరు చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సో ఫైనలీ జోజో జాన్సన్గా
నస్లీన్ అమాయకమైనటువంటి పర్ఫార్మెన్స్ అండ్ సహజమైనటువంటి కామెడీ టైమింగ్ తో అలరిస్తాడు. అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ లోని చిరుత అలియాస్ షిఫాస్ అలీ అండ్ డీజే జాన్ అండ్ షనవాస్ క్యారెక్టర్స్ అయితే గనక కడుపుబ్బా నవ్విస్తాయి. సెకండ్ హాఫ్ లో చిరుత క్యారెక్టర్ హీరోయిజాన్ని చూపిస్తుంది. కోచ్ యాంటనీ జాషువా క్యారెక్టర్ లో లుగ్మాన్ అవరన్ నటన కూడా అలరిస్తుంది. అండ్ ఆయన క్యారెక్టర్లో ఎమోషన్స్ ముఖ్యంగా అందరికీ బాగా నచ్చేస్తాయి అనమాట. అండ్ ఈ సినిమాలో అనఘరవితో పాటు ఇంకొన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా కనిపిస్తాయి. కానీ ఏ ఒక్క పాత్రకు కథలో అంత ఇంపార్టెన్స్ కనిపించదు. డైరెక్టర్ గారు ఈ కథని ఒక వినోదాత్మకమైనటువంటి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించి మంచి కథనైతే గనక అందించారు. ఫస్ట్ హాఫ్లో అంత ఇంపార్టెన్స్ ఉండదు, కొన్ని సీన్స్ సాగినట్టుగా ఉంటాయి. సినిమా రిజల్ట్స్ పై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అండ్ సీరియస్ స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా అంతగా వారికి నచ్చకపోవచ్చు, రుచించకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా కొంచెం చక్కగానే కుదిరింది. అండ్ ఈ సినిమాకి ఛాయాగ్రహంతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా తగ్గట్టుగా యాప్ట్ అయ్యాయి అనమాట. సో కథ నేపథ్యం సెకండ్ హాఫ్లోనే ఒక ఫన్ క్లైమాక్స్ కోసం ఖచ్చితంగా కొన్ని నవ్వులు పంచులు అందించినటువంటి జింకానాన్ని చూసేసుకోవచ్చు.